హలో అండి. నేను మీ దీపు. వెల్కమ్ బ్యాక్ టు దీపు వంటలు. ఈరోజు నేను మీకు మన ఇంట్లో సింపుల్‌గా నా స్టైల్‌లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం పన్నీర్‌ని వాటర్‌లో ఒక 10 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకోవాలి. సేమ్ కాజు కూడా 10 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్స్‌ని కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మనం మిక్సీ చేస్తాం కదా! సో, నో ప్రాబ్లమ్. సేమ్ టమాటోస్‌ని కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోండి. తర్వాత మనం పన్నీర్‌ని కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్‌లా కట్ చేసుకోండి. మీ ఇష్టం. మీరు ఎలా అయితే వీలవుతుందో, మీకు తినడానికి ఎలా అయితే బావుంటుందో అలా కట్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్‌లో. అది బాగా మిక్స్ అయిపోవాలి ఆయిల్‌లో. అది బాగా మిక్స్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్ని అందులో యాడ్ చేసుకోండి. పన్నీర్ని కొంచెం లైట్గానే ఫ్రై చేయండి, ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఎక్కువ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే పన్నీర్ గట్టిగా అయిపోతుంది అనమాట. అప్పుడు మనం తిన్నప్పుడు అంత బాగోదు. సో కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నారనుకోండి పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనం తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ పన్నీర్ని కొంచెం సైడ్కి ఇంకో బౌల్లో తీసేసుకోండి. నెక్స్ట్ మనం అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, అది మీ ఇష్టం, మీ కర్రీ బట్టి మీ ఇష్టం, మీకు నచ్చినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో కొంచెం పచ్చిమిర్చి అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఆ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకోండి. సో దానివల్ల ఆయిల్ అనేది మన మీదకి తుల్లకుండా ఉంటుంది. సో తర్వాత అందులో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకొని అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అందులో అల్లం అండ్ వెల్లుల్లి, పొట్టు తీసిన వెల్లుల్లి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత రెండు మొత్తం ఆనియన్, అల్లం అండ్ వెల్లుల్లి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఇవి అంత బాగా వేగాల్సిన అవసరం లేదండి. తర్వాత మళ్ళీ మనం ఆ పేస్ట్ని ఫ్రై చేస్తాం కాబట్టి సో అది కొంచెం జస్ట్ లైట్గా అవి చాలా మెత్తగా అవుతాయి కదా, అంతవరకు దాన్ని వేపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా కొంచెం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత దాన్ని బాగా చల్లారనివ్వండి. అది బాగా చల్లారాక అప్పుడు మిక్సీ చేసుకోండి, లేకపోతే మిక్సీ అనేది పాడైపోతుంది. సో బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటో అండ్ ఆనియన్ ఉంది కదా, ఈ పేస్ట్ని కొంచెం ఫస్ట్ మిక్సీ చేసుకోండి. అది కొంచెం పేస్ట్ అయిన తర్వాత అందులో ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా కాజుని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అంతవరకు పేస్ట్లా చేసుకోండి. నెక్స్ట్ మనం ఇందాక బాండీ పెట్టుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్లోని కొంచెం గీ ఆర్ బటర్, ఆయిల్ ఏదైనా మీ ఇంట్లో ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత అందులో మనం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, లైక్ అంటే లవంగాలు, జీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు అండ్ బిర్యానీ ఆకు ఉంటుంది కదా, మీ దగ్గర మీకు ఏవేవైతే అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ని అందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, జీరా పౌడర్ అండ్ గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా యాడ్ చేసుకొని అది బాగా ఫ్రై అవ్వాలి. అంటే చూసారా ప్యాన్కి సెపరేట్ అయిపోవాలన్నమాట, అంతలా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అనేది బాగా తేలి బాగా ఫ్రై అయిపోవాలి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ వాటర్ అనేది బాగా మిక్స్ అయిపోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో అది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఆ వాటర్ వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ క్యూబ్స్ని అందులో యాడ్ చేసేయండి. నెక్స్ట్ మనం బాగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత స్టవ్ మీద పెట్టేయండి, మూత పెట్టేయండి. అలా ఉంచేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలిపోయి ఉంటుందండి. అంతే అండి, ఇంకా కూర అనేది అయిపోయినట్టే. సో మనం కొంచెం బాగా కలుపుకొని నెక్స్ట్ కసూరి మేతి ఉంటుంది కదా, ఇన్ కేస్ మీ ఇంట్లో కసూరి మేతి లేకపోతే నో ప్రాబ్లం అండి, కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీరని యాడ్ చేసుకోండి. బట్ కసూరి మేతి యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో అంతేనండి, చాలా సింపుల్గా మన వంటగదిలో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా పన్నీర్ కర్రీ అనేది చేసేసుకోవచ్చు. అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.